అనుదిన ప్రార్థన. ప్రకటన 2:2-7. సర్వ సృష్టికర్తవైన మా దేవా, నీ కృప చాలా గొప్పది. భూమి, ఆకాశము, నీరు, గాలి ఇలా ప్రతి వస్తువును మాకు బహుమతిగా ఇచ్చావు. వాటిని అనుభవించటానికి నేటి ఉదయంన మమ్మను ప్రాణంతో మేల్కొల్పావు. అట్టి నీ ప్రేమకు, నీ కృపకు, నీవు చేసిన మేలులకు ప్రతిఫలంగా మేము ఏమి ఇవ్వగలమయ్యా? కేవలము మా 2 హస్తములెత్తి మీ పాద సన్నిధికి చేరి స్తుతి మహిమ అర్పిస్తున్నాము. చూచుచున్న దేవా, నా క్రియలను, నా కష్టమును, నా సహనమును ఎరిగిన ప్రభువా, దుష్టత్వమును సహించలేని మనస్సును నాకు అనుగ్రహించు. కానీ మొదట దుష్క్రియలు చేయకుండా నన్ను కాపాడి వారిని ప్రశ్నించుటకు అర్హత వసగు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించుటకు, వారు అబద్ధికులని కనుగొనుటకు ఆత్మీయ వివేచన అనుగ్రహించు. సహనము కలిగి మీ నామము నిమిత్తము భారము భరించుటకు అలసిపోకుండా శక్తినివ్వు. అయ్యా, మొదట నాకుండిన ప్రేమను నేను వదిలిపెట్టకుండా నన్ను కాపాడు. ఏ స్థితిలో నుండి పడితినో నన్ను నేను పరీక్షించుటకు నేర్పు. నా దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయబడకుండా నా మనస్సును పొంది నా మొదటి క్రియలను చేయుటకు సహాయము చేయండి. మా దేవా, క్రీస్తును విస్మరించక నమ్మికతో జీవిస్తూ లోక ఆకర్షణలకు, మాయకు, బలహీనలకు లోను కాకుండా విశ్వాసంతో స్థిరంగా నిలబడి పాపాన్ని జయించి శుద్ధంగా జీవించి అంతము వరకు నమ్మకముగా ఉండి పరదేశంలోని జీవవృక్ష ఫలములు భుజించుటకు మీ నుండి పొందే యోగ్యత మాకు అనుగ్రహించమని మీ కుడి పార్శ్వమందు మాకై విజ్ఞాపన చేయుచున్న యేసుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.